అసలు 'చిరంజీవి' గారిని ఇంత బాగా చూపిస్తున్నారు. అంటే ఇదంతా కెమెరాలో ఉంటదిరా అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు. నాకు తెలీదు అంతగా. డిస్కస్ చేస్తున్నప్పుడు చోటన్ని 'చోటా కే నాయుడుని' అసలు తెగ తీస్తారంటరా అని బ్రదర్సు, ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు. అయితే ఈయన్ని పట్టుకుంటే పనవుద్దనమాట అని అనుకున్నప్పుడు నేను వర్క్ చేస్తున్న ప్లేస్‌లో చోటన్న రెగ్యులర్‌గా వస్తా ఉండేవాళ్ళనమాట. ఎప్పుడు ఆ చోటన్న ఓకే. ఇలాంటి ఒక కెమెరామ్యాన్‌ని పట్టుకుంటే మనం కూడా బాగా కనపడగలం అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను జాబ్ చేస్తూ ఉన్న టైంలో బయటకొచ్చినప్పుడు ఆ ఎదురుగుండా ఒకసారి చోటన్న కనిపించారనమాట. అబ్బా! అసలా ఇది ఏంటి మనం ఇంత కాలం వెయిట్ చేసిన ఇదే కదా అని చెప్పి ఇమ్మీడియట్‌గా ఎళ్లి మాట్లాడదాం అనుకున్నాను. అరే! ఇప్పుడు ఎళ్లి మాట్లాడితే అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా! మళ్ళీ సేమ్ చోటన్న మీరంటే నాకిష్టం అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. ఒక టైం వస్తది. ఆ టైం వచ్చినప్పుడు కలిసి మాట్లాడాలి అనుకున్నాం. కానీ ఇది ఫస్ట్ కదా! మరి ఈ మెమరీ ఎలా ఉండాలి అంటే కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మాయిలు డ్యూడ్ అని పవన్ కళ్యాణ్ గారు మూవీలో డైలాగ్ ఉంది కదా! సరే ఇప్పుడు చోటన్న కలవకపోయినా ఆయన కార్‌ని కలుద్దాము అని చెప్పి ఆ కార్‌తో ఫోటో దిగానండి. ఎప్పటికన్నా ఉపయోగపడుతదని. 10 ఇయర్స్ బ్యాక్ దిగాను ఫోటో. ఆ కార్డేసాను. అన్న పక్కన పెట్టుకున్నారు. "అన్నా సినిమా తీయాలనుకుంటున్నానన్నా." యాహ్! గుడ్ తమ్ముడు. ఎవరు డైరెక్టర్ అన్నాడు. నేనే డైరెక్టర్ అన్నాను. ఓకే. ఎవరు హీరో అన్నారు. నేనే అన్నా. రేయ్ పిచ్చారా నీకు? ఎందుకు ఇలా టైం వేస్ట్ చేయకు. డబ్బులు వేస్ట్ చేయకు. కామ్‌గా ఎళ్లి పని చూసుకో. లేదంటే ఏదో ఒకటి చెయ్యి అన్నారు. కాదన్నా నేను పట్టుకుంటే మీలానే నేను కూడా వదలనన్నా అన్నా. ఓ 2, 3 టైమ్స్ క్లాస్ ఇచ్చారు. సరే ఇదంతా కాదు స్టోరీ చెప్పన్నారు. స్టోరీ చెప్పాను. ఈ చేంజెస్ చేయన్నారు. ఆ చేంజెస్ నాకు కథకి చాలా కన్విన్సింగ్‌గా నాకు, మా ప్రొడ్యూసర్ గారికి, మా స్టోరీ రైటర్ గారికి అందరికీ కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. అందరూ చాలా బాగా నచ్చినాయి. చోటన్న ఇచ్చిన సజెషన్స్. ఇంకా ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ కథ స్టార్ట్ అయింది. ఈ జర్నీ ఎలా జరిగింది అనేది ఒక చాలా పెద్ద మిరాకిల్ అండి. ఐ విల్ టెల్ యూ స్లోలీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చోటన్న. నాకు ఏ టైంలో అన్నా 24/7 ఏ ద నాట్ ఓన్లీ ప్రొఫెషనల్, పర్సనల్ ఏదైనా కూడా జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే. చోటన్న ఈజ్ మై బ్యాక్‌గ్రౌండ్. నాకు ఇంతకు మించి ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఎవరు లేరండి.